కుల వృత్తులు ఫస్ట్ మానేయాలి, అప్పుడే ఈ కుల వివక్ష వీక్తుంది. అర్థమైందా? తర్వాత ఈ మున్నూరు కాపోలని బీసీలకి వెళ్ళి తొలగించాలి, అప్పుడే నిజమైన బీసీలకి న్యాయం సమన్యాయం దొరుకుతుంది. ఆలోచించమని నా మంగళక్కని, నా యొక్క సకలక్కని, నా మాలక్కని, నా మాదిగక్కని అందరినీ ప్రాధేయపడుతున్నా. ఓకే, వడ్డరక్కని. ఓకే, ఆలోచించగలుగుతున్నారు. మీ కామెంట్ చదువు. దొంగలు తయారయ్యారు. పోలీసు మిత్రులారా, ఇమ్మీడియట్ గా రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇలా ఎవరి తప్పు ఉంది ఏముంది ప్రజల ముందు వాస్తవాలు పెట్టండి. ఎవరు దుష్ప్రచారాలు చేసినా లోపల వారేర్రి. ఓకే, అట్లనే ఎవరు ఫస్ట్ దాడి చేసిరో వాళ్ళని లోపల వారేరు. తప్పదు, ఇది బీజేపీ కుట్ర. ఇది ఆలోచించగలుగుతున్నారు దయచేసి. నేను ఈరోజు ఏం లేదు కదా అంత ఏమంటారు మనం ఇప్పుడు మాట్లాడాల్సిన అంత ఇంపార్టెంట్ అని అనుకున్నా కానీ, బట్ వాళ్ళు చేసే దుష్ప్రచారాలకి నేను రావాల్సి వచ్చింది. అంటారు రాజేందర్ రెడ్డి సింగసాని తిరుమలలో సాయంత్రం 4 గంటలకు PM తర్వాత ఇంకోటి ఇదొకటి దరిద్రం వచ్చింది. ఆంధ్రాలో లెక్కున్నది. వాళ్ళు చేయని కుట్ర లేదు. ఆంధ్రప్రదేశ్లో వాడు ఏం చేసిండు మోడీ గారికి ఇప్పుడు సంకనాకుతున్నారు. ఇక ఉన్న అన్ని రాష్ట్రాలు మోసం చేసి అడ్డదారులు వచ్చారు. ఇక కొన్ని ఉన్నాయి. ఆ హిమాచల్ ప్రదేశ్, ఈడ కర్ణాటక, ఈడ తెలంగాణ, ఈడ వాడు ఇవి కూడా లేకుండా చేయాలి. ఆ తమిళనాడు, ఇవన్నీ ఈ వెస్ట్ బెంగాల్ వాళ్ళు చేయని ప్రయత్నం లేదు. ఈ బీహారు, ఒడిశాల పాపం ఆయన మద్దతు ఇచ్చినా కానీ ఆయన లేకుండా చేసేసారు. పేరేంది నవీన్ పట్నాయక్. కాబట్టి దేశం అంతా ఒక్క దగ్గర దోసుకుంటే మనకి తృప్తి అయితే లేదు అన్నట్టు, మొత్తం దేశం అంతా దోసుకోవాలి. అంటే గతంలో ఎట్లుండేనో ఈ స్వతంత్రం రాకముందు ఎట్లుండేనో భారతదేశం అడకదినట్టు బీసీ SC STలు అట్లా చేయాలని శతవిధాల ప్రయత్నం చేస్తుంది ఈ ఆర్య బ్రాహ్మణులు లంజ కొడుకులు. అర్థమైందా? కాబట్టి దానికి ఆడు దోసుకున్న చిల్లర అధికారం వచ్చేదాకా ఇస్తాడు. అధికారం వచ్చినాక ఈయన కూడా చంపేసి, ఈ మున్నూరు కాపు కూడా చంపేసి మళ్ళీ బ్రాహ్మణుడే ఉంటాడు. ఇది వీనికి అర్థమైతే లేదు. ఈ అడ్వకేట్ శరత్ గారు ఆడు బాపనోడే కానీ మిగతా వాళ్ళకి అర్థమైతే లేదు. ఈ రఘు జర్నలిస్ట్ కానీ ఇంకొకరికి అర్థమైతే లేదు. అరే ఇప్పుడు చిల్లర ఇచ్చిండు కదా సంతోషపడుతుండు. వాడు ఇక్కడికి వచ్చినాక నిన్ను కూడా చంపేస్తారా? చంపేసి రఘు జర్నలిస్ట్ బదులు ఇంకో బాబు కళ్యాణి భార్గని పెడతాడు. దీనికి అర్థమైతే లేదు పడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ జంజం వేసుకుంటే వాళ్ళందరినీ వీడి కూడా తోక బ్రాహ్మణుడు పెట్టిండు. బ్రాహ్మణుడు పెడితే మరి ఇప్పుడు వీడు శాలోని నేను ఎప్పుడు చూడలే, వీడిని పద్మ బ్రాహ్మణుడు అని పెట్టిండు. పద్మశాలోని పెట్టుకొని ఈడవాడో భృగు మహర్షికి వారసుడు అని చెప్తాడు. వానికి యొక్క వడ్లోనికి కంబరోనికి ఆ యొక్క ఇంకోటి హౌస్లోనికి వానికి జంజం వేసి వాని విశ్వబ్రాహ్మణుడు అంటాడు. మరి ఈ బ్రాహ్మణుడు మేము కూడా బ్రాహ్మణులు అయితే మేము పూజారి అవుతాం రా. బ్రాహ్మణుడి పూజారి పని చేయి, శాలోని పూజారి చేయి, వడ్లోని చేయి, కమ్మరోని చేయి, హౌస్లోని చేయి, కొమటోని చేయి. దొంగల్ పొద్దుగా లేస్తే డివైడ్ అండ్ రూల్ విభజించాలి, పాలించాలి. బ్రిటిష్ వాడు పెట్టింది. విభజించాలంటే కొట్లాడ పెట్టాలి, అన్నదమ్ముల మధ్యలో కొట్లాడ పెట్టాలి. ఇక వానికి ఎక్కించాలి. ఇక నీ కొట్లాటలనే నువ్వు బిజీ ఉంటావు. వాడు దోసుకున్న దేని మీద నీ దృష్టి ఉండదు. అసలు దొంగతో కొట్లాడవు, నువ్వే కొట్లాడుకుంటావు. దొంగలాలు. రాజేందర్ రెడ్డి సింగసాని తిరుమలలో సాయంత్రం 4 గంటలకి PM తర్వాత దర్శనం టికెట్స్ ఇస్తున్నారు, కానీ ట్రైన్లు మార్నింగ్ 6 AM వరకు వస్తాయి. సాయంత్రం వరకు రోడ్ల మీద తిరగాలి, హోటల్లో రూమ్ తీసుకోవాలి. ఎందుకు పోవాలి బ్రదర్? నాకు అర్థం కాదు. ఇప్పుడు అసలు దేవుడే లేడు. ఓకే, మీరు నాతో యుద్ధం చేయండి, నన్ను చంపండి. ఓకే, కానీ దేవుడు అనేటోడు ఎక్కడ లేడు. ఏ మార్స్ గ్రహంకా, గురు గ్రహంకా, లేకపోతే వేరే పాలపుంతక యాడికన్నా పంపిద్దాం. మన పక్కకున్న చంద్రుని మీదకే మనం కాలు పెట్టలేకపోతున్నాము. ఆడవడో దేవుడు ఎడ కూర్చుంటాడు గాలి లేని దగ్గర. పోదాం పద మార్స్లోకి. ఇప్పటికి ఎన్ని పంపించారు? ఆడ ఉండే వేడి ఎంత, ఆ వేడికే ఉడికి బిక్తాం. ఒక్క సుక్క నీళ్ళు లేవు. మన పక్కకున్న నియరెస్ట్ దానికే మనం పోలేకపోతున్నాం. ఇక మిగతా ఇప్పటికి అదేది ఒకటి పంపించారు, ఎన్నో పాలపుంతలు. అట్లా యూనివర్స్ ఎంత పెద్దది ఈ విశ్వం. మన పాలపుంతనే ఇంతదిరా, మన సౌర కుటుంబమే ఇంతదిరా అంటే మనం పోలేము. ఇలా కొన్ని నీళ్ళు అవి ఏమున్నాయి, ఆ యొక్క భూమి కూడా ఆ యొక్క ఘన పదార్థం కూడా లేదు. మనం ప్లూటో గ్రహానికి పోలేము, మొత్తం గాలే ఉన్నది. గీతేను గవే ఉన్నాయి. ఆ టెంపరేచర్ ఒకటి ఎక్స్ట్రీమ్ నెగిటివ్ టెంపరేచర్ ఉంది, ఒకటి ఎక్స్ట్రీమ్ వేడి ఉంది. అంతేందుకు ఏది మన భూమి లోపల మండే అగ్నిగోళం అది. కాబట్టి ఏడున్నాడు దేవుడు? ఏడ కూర్చుంటాడు? మేఘాల్లో కూర్చుంటాడా? మార్స్ గ్రహం మీద కూర్చున్నాడా? చంద్రగ్రహం మీద కూర్చున్నాడా? ఏడ కూర్చున్నాడు దేవుడు?
చూపెట్టుర్రి, ఎక్కడికన్నా తీసుకు పోదాం పద, అందరం కలిసి పోదాం పద. అల్లా ఏడున్నాడో, ఈ యొక్క జీసస్ ఏడున్నాడో, రాముడు ఏడున్నాడో, ఈ శివుడు ఏడున్నాడో తీసుకోదాం పద, ఏ రంకన్నా పోదాం పద. రాకెట్లను తీసుకోవదామా, టెలిస్కోప్ తీసుకోవదామా, డ్రోన్లు ఏం పంపిస్తారో, ఏం టెక్నాలజీ ఉంటే, ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటే అది తీసుకొని పోదాం. ఏడ కూర్చున్నాడో దేవుడు చూపెట్టు. ఏడలేడరా అయ్యా, ఒకప్పుడు మనుషులలో ఎవడన్నా తోటి వాళ్ళకి మంచి చేస్తే వాళ్ళని దేవుడు అని పిలిచారు తప్ప యాడలేరు. ఎల్లమ్మైనా, మైసమ్మైనా, పోషమ్మైనా, సమ్మక్కైనా, సారలమైనా, రాముడైనా, కృష్ణుడైనా అవి క్యారెక్టర్రా, ఊహించి రాసిర్రా, నిజంగా ఒకప్పుడు మనుషులు ఉండేనా, ఏదన్నా కావచ్చు. ఓకే, ఏదైనా సరే వాళ్ళు చేసిన మంచి పనులు ఎవడన్నా వేరే వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళ దుర్మార్గం నుంచి కాపాడిన వాళ్ళు, లేకపోతే వాళ్ళ జ్ఞానం పంచిన వాళ్ళు, వాళ్ళ వల్ల ఏదైనా ప్రజలకు లాభం అయితే వాళ్ళని దేవునిగా కొలుస్తుండ్రు తప్ప ఎక్కడ ఎవడు లేడు. ఓకే, దేవుడు లేడు. ఓకే, ప్రజలందరినీ కంట్రోల్ చేయడానికి, లేకపోతే వాళ్ళందరినీ ఒక మంచి మార్గంలో పెట్టడానికి, లేకపోతే పైసలు ఇయ్యరా అంటే ఒడిగాడు కాబట్టి దేవుని పేరు మీద మనీ డిస్ట్రిబ్యూషన్ అయితే పేదోళ్ళు కొంత బతుకుతారనో, అట్లా ఏదైనా దేవుని కాన్సెప్ట్ తోటి, లేకపోతే ఒక మెంటల్ పీస్ దొరుకుతుందనో, ఇంతమంది డాక్టర్లు పెట్టి కౌన్సిలింగ్ చేసే బదులు మెంటల్ పీస్ దొరుకుతుందనో, వాని డే టు డే సమస్యల నుంచి ప్రజలు దృష్టి మరల్చడానికో దేవుడి కాన్సెప్ట్ యూజ్ అవుతుంది తప్ప అంత మించి దేవుడు ఏడలేడు. ఎవ్వడు వచ్చి నీ కష్టం తీర్చాడు. కాకపోతే ఒకటి మాత్రం ఉన్నది, శక్తి అనేది ఉన్నది, ఒక యూనివర్సల్ కాన్షియస్నెస్ ఉన్నది. ఓకే, ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్ ని, అంటే ఆ ప్రకృతిని, ఆ యూనివర్స్ ని మనము నిజమైన ఏమంటారు ఎలాంటి కల్మషం లేకుండా మనం ఏదైనా ప్రార్థిస్తే తప్పకుండా అది మనకి జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మన లోపల ఉన్న చైతన్యము, కాన్షియస్నెస్, ఆ యూనివర్స్ ఉన్న కాన్షియస్నెస్ ఒకటే కాబట్టి అది ఆ యొక్క మనం చెప్తే ఆ యూనివర్స్ కాన్షియస్ వినగలుగుతుంది. అంటే ఒక సిస్టమేటిక్ గా యూనివర్స్ నడుపుతుంది, ఒక శక్తి అనేది ఉంది, ఒక యూనివర్సల్ కాన్షియస్నెస్ అనేది ఉన్నది. కాబట్టి దానికి ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్ కి ఒకడు అల్లా పేరు పెట్టిండు, ఒకడు జీసస్ పేరు పెట్టిండు, ఒకడు రాముడు పేరు పెట్టిండు, ఒకడు ఏమన్నా పేరు పెట్టిండు. కానీ ఇవన్నీ ఏం పేరు పెట్టకుండా నువ్వు ప్రార్థిస్తే జరుగుతుంది. నీ కోరికలో నిజాయితీ ఉంటాయి. దానికి ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేసుకో. కానీ ఈ మధ్యవర్తి ఎందుకు నీకు? ఆ ప్రకృతి నీకు నువ్వు కష్టపడకుండా నీళ్ళు ఇచ్చినప్పుడు, ఇప్పుడు వేరే గ్రహాల మీద నీళ్ళు లేవు, వేరే గ్రహాల మీద పంటలు పండాయి, వేరే గ్రహాల మీద ఇది లేదు, కానీ నీకు అన్ని నువ్వు కష్టపడకుండా ఇస్తున్నాడు కదా. ఏ పక్షికి దానికి బతకడానికి కావాల్సిన ఇస్తుండు కదా, ఒక తాబేలుకి ఇస్తుండు కదా, మనిషికి కూడా ఇస్తుండు కదా, రైట్? భూమి మీద నీళ్ళు లేకుండా వేయడం ఎంతసేపు, గాలి లేకుండా వేయడం ఎంతసేపు? మరి నీకు అన్ని ఇచ్చినాక మధ్యవర్తులు ఎందుకు? ఇలా మధ్యలో దోసుకుంటే వాళ్ళకి మనం ఎందుకు వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి? వాడు కూడా మన లెక్క పని చేసుకుని బతకొచ్చు కదా, బ్రాహ్మణుడు అయినా, ఇంకోడైనా, పాస్టర్ అయినా, ఇంకోడైనా. ఆలోచించండి. మన లోపల అజ్ఞానాన్ని నింపి ఆ అజ్ఞానాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. అది పాస్టర్ అయినా సరే, ఈ యొక్క మఠాధిపతులైనా సరే, ఈ పూజారులైనా సరే. ఓకే, సింపుల్. అది రాయ్యా. ఇప్పుడు తిరుపతిలో ఉన్న అది వెంకటేశ్వరుడు అని ఎవరిని తెలియదు, అది ఏం విగ్రహమో ఎవరిని తెలియదు, అసలు గుడిలో కాన్సెప్టే లేదు. ఇప్పుడు ఆ విగ్రహాన్ని వలగొడితే వెంకటేశ్వరుడు వచ్చి మన ఆ విగ్రహానికి అంత పవర్ ఉంటే ఆ విగ్రహంలో, ఆ రాయి లోపల, మరి వచ్చేసి అలా పగలగొడుతుంటే అప్పుడు ముస్లిం రాజులు ఇవాళ కొట్టిరు అవి కొట్టిరు అన్నారు కదా, ఆ వలగొడుతుంటే మళ్ళీ అందరినీ సంపేసేది ఉండేది వాళ్ళకి వచ్చి వెంకటేశ్వరుడు, లేకపోతే ఇంకో దేవుడు రాముడు. అయోధ్యలో ఇది చేసిర్రు, ముస్లింలు అది చేసిర్రు, ఔరంగజేబు ఇది చేసిర్రు అంటే మరి రాముడు గడివెక్తుండా? ఇంతమందిని కాపాడే రాముడు తనని తాను కాపాడుకోలేకపోయిందా? ఇంతమంది రోగాలు తగ్గించే రాముడు మరి ఈ బ్రాహ్మణి రోగం వస్తే డాక్టర్ దగ్గర ఎందుకు పోతాడు? మొన్న వాడికి సద్గురు గారికి మైండ్లో ఏదో ఇది వచ్చింది, వాడి కుట్రలకి మైండ్ దొబ్బింది, వాడి పిల్లాడిని చంపిండని, లేకపోతే అందరు రేప్ చేసిండని. ఓకే, వస్తే ఆడ పోయి ఎయిమ్స్లో ట్రీట్మెంట్ ఇప్పించుకున్నాడు. ఎందుకు? వాడు మెడిటేషన్ చేసో, ధ్యానం చేసో, మంత్రాలు చెప్పో తగ్గించుకోవచ్చు కదా. అంటే అందరూ దొంగలు, మోసమే అనేది ఇక్కడ గ్రహించాలి. ఏ మతం పేరు పెట్టుకున్నా, ఏ బొమ్మ పేరు పెట్టుకున్నా, సింపుల్.